నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఆగస్టు 15, 2026న భారతదేశం 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న సమయంలో తమిళనాడు రాజధాని చెన్నైలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది నటి త్రిష. ఎందుకంటే ఆమె సందడి ఇంత అంత కాదు. అట్లాగే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మొదటిసారి సీఎంగా జాతీయ జెండాని ఎగరవేసిన కార్యక్రమంలో త్రిష హాజరు కావడం కూడా ఒక చర్చగా మారింది. ఎందుకంటే ఆయన ఈ వేడుకల్లో త్రిష గారు సందడి ఇంత అంత కాదు. ఎందుకంటే తమిళనాడు సీఎం విజయ్ గారి తల్లిదండ్రులతో పాటు ముందు వరుసలో కూర్చొని ఆమె హడావిడి చేశారు త్రిష. పరస్పరం సెల్యూట్ చేసుకున్నారు విజయ, త్రిష. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్గా అయినాయండి ఈ ఫోటోలు. త్రిష గారికి విజయ్ గారి తల్లిదండ్రుల పక్కనే కూర్చోబెట్టడం, ఆయన ఈ వేడుకల్లో, ఈ స్వాతంత్ర వేడుకల్లో త్రిష సందడి అనేది ఎక్కువ వైరల్ అయిందండి. ఈ త్రిష గారి సందడి చూసి ఎందుకంటే చాలా అయింది. ఈ తల్లిదండ్రుల పక్కనే త్రిష కనిపించడం, ఆమె చేసిన ఒక మీడియాలో కూడా వైరల్ అయినాయండి. ఎందుకంటే ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సీఎం విజయ్ చూసి త్రిష సెల్యూట్ చేయడం, అలాగే విజయ్ తల్లిదండ్రుల పక్కన ఆమె కూర్చోవడం కూడా హాట్ టాపిక్గా మారిందండి. కాబట్టి చూసుకుంటా పోతే సీఎం విజయ్ తల్లిదండ్రుల పక్కనే త్రిష కూర్చోవడం, అట్లా ఒకరికొకరు సెల్యూట్ చేసుకోవడం కూడా జరిగింది. అట్లాగే 2015లో త్రిష పెళ్లికి ఎందుకు ఆగిపోయింది అనేది కూడా కొన్ని సామాజిక మార్గాల్లో వైరల్ అవుతున్నాయి. సీఎం విజయ్ని చూడగానే లేచి సెల్యూట్ చేశారు త్రిష గారు. కాబట్టి ఈ సీఎం విజయ్కు త్రిష సెల్యూట్ చేయడం అది కూడా ఈ దీంట్లో వైరల్గా మారింది. అట్లాగే సీఎం విజయ్ గారి తల్లిదండ్రుల పక్కనే త్రిష కూర్చోవడం కూడా వైరల్గా మారిందండి. ఇది చూసుకుంటా పోతే ఇంకా పరిస్థితి సీఎం తల్లిదండ్రులతో పాటు ముందు వరుసలో సీట్ ఇచ్చారండి. ఈ స్వాతంత్ర వేడుకల్లో త్రిష సందడి, హడావుడి ఎక్కువ కనిపించింది. పరస్పరం ఒకరికొకరు సెల్యూట్ చేసుకుంటున్నట్లుగా విజయ, త్రిష సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారినాయండి ఈ ఫోటోలు. ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తమిళనాడు అసెంబ్లీ సచివాలయాలు కలిగి ఉన్న కోటపై ముఖ్యమంత్రి విజయ్ గారు శనివారం తొలిసారి జాతీయ పతాకం ఎగరవేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన తల్లిదండ్రులు శోభ, చంద్రశేఖర్తో పాటు సినీ నటి త్రిష కూడా ఈఐపీలు కేటాయించే ముందు వరుసలో కూర్చున్నారు. సీఎం త్రివర్ణ పతాకం ఎగరవేసే వేదికగా విదురుగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈఐపీలకు సీట్లు కేటాయించడం పరిపాటి. ఇందులో భాగంగా ముందు వరుసలో విజయ్ తల్లిదండ్రులు త్రిష, ఆమె తల్లి ఉమా కూర్చున్నారు. విజయ్ టాప్ లేని జీబులో నిలబడి పోలీసు గౌరవందనం స్వీకరిస్తూ ఉండగా ఆ వాహనం తమ ముందుకు వచ్చిన సమయంలో ఆయన తల్లిదండ్రులతో పాటు త్రిష కూడా ఎంతో ఉత్సాహంగా సెల్యూట్ చేశారు. ఈ సందర్భంగా త్రిష, విజయ్ పరస్పరం సెల్యూట్ చేసుకున్నట్లుగా కనిపించే దృశ్యాలు సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్నాయండి. విజయ్ గౌరవందనం స్వీకరించే దృశ్యాలను త్రిష తన మొబైల్లో చిత్రీకరించారు. అట్లాగే చంద్రశేఖర్కు ఎడమవైపు ఆయన భార్య, కుడివైపున త్రిష కూర్చున్నారు. త్రిష పసుపు కషాయం మిళితమైన రంగు చీరను, చంద్రశేఖర్ తెలుపు రంగును, శోభ ఆకుపచ్చ రంగులు దుస్తులు ధరించారు. ఈ ముగ్గురు త్రివర్ణ పతాకాన్ని పోలిన రంగులు దుస్తులు ధరించారంటూ సోషల్ మీడియాలో కూడా పోస్టులు చక్కర కొడుతున్నాయండి. ఈ తమిళనాడులో జరిగిన ఈ స్వాతంత్ర వేడుకల్లో త్రిష సందడి ఇంత అంత కాదండి, చాలా సందడి చేశారు. ఏమి ఇది అనేది చూసుకుంటా పోతే ఇది హాట్ టాపిక్గా మారిపోయిందండి. విజయ్ గారి తల్లి తండ్రితో త్రిష గారు ముందు వరుసలో కూర్చోవడం, అదే విజయ్ గారిని చూసి సెల్యూట్ చేయడం, విజయ్ గారు ఆయనకు సెల్యూట్ చేయడం, ఈ దృశ్యాలన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. కాబట్టి త్రిష గారు ఈ 15 ఆగస్టు వేడుకల్లో హైలైట్ అయ్యారండి త్రిష గారు. ఎందుకంటే ఏం మీద ఏమి ఇంత హైలైట్ అంటే మననే విజయ్ గారు భార్య ఆ విడాకుల నోటీసును రిటర్న్ తీసుకోవడం. అయితే ఇప్పుడు మళ్ళీ త్రిష గారు హైలైట్ అయ్యారు. ఎందుకంటే ఈ స్వాతంత్ర దినోత్సవాల్లో త్రిష పాల్గొన్నారు.
ఆమె మొదటి వరుసలో కూర్చున్నారు. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి విజయ్ గారి తల్లిదండ్రులైన చంద్రశేఖర్, అలాగే శోభా గారు పక్కనే ఆమెకు స్థానం కేటాయించడం కూడా హాట్ టాపిక్గా మారింది. దీన్ని ఈ సోషల్ మీడియాలో ఇది చక్కర్లు కొడుతుంది. త్రిష తన తల్లి ఉమాకృష్ణతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె పసుపు లేదా బంగారు రంగు చీర ధరించి జుట్లో గజ్జరా పెట్టుకొని సాంప్రదాయ లుక్తో కనిపించారు. ఈ వీడియోలో త్రిష నవ్వుతూ అధికారులను పలకరిస్తున్న దృశ్యాలు, అలాగే ప్యారేడ్ సమయంలో సీఎం విజయ్కు సెల్యూట్ చేస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో త్రిష గారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అట్లాగే తల్లిదండ్రుల పక్కనే కూర్చోవడం, వాళ్ళతో ముచ్చటించుంటూ మాట్లాడుకోవడం, విజయ్ గారి తల్లి పక్కన తండ్రి పక్కనే ఆమెకు సీటు కేటాయించడం, ఆమెకు అంత ప్రాధాన్యత ఇవ్వడం కూడా సామాజిక మార్గాల్లో చక్కర్లు కొడుతుంది. త్రిష గారికి ఈ వేడుకల్లో హైలైట్ అయ్యారనేది కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ఈ వేడుకల్లో ఉత్సాహంగా కనిపించారు, నవ్వుతూ. అట్లాగే విజయ్ గారు వందన సేకరించేటప్పుడు విజయ్ గారికి సెల్యూట్ చేయడం, విజయ్ గారు తిరిగి ఆయనకు సెల్యూట్ చేసినట్లు కూడా ఈ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందండి. ఎందుకంటే త్రిష గారికి ఈ స్వాతంత్ర వేడుకల్లో ఆమెదే ఎక్కువ సందడి అయిపోయింది. కాబట్టి విజయ్ గారి తల్లిదండ్రుల పక్కనే ఆమె ముందు వరుసలో కూర్చొని హడావిడి చేసుకున్నారు, ఒకరికొకరు సెల్యూట్ చేసుకున్నారు. ఇది సామాజిక మాధ్యాల్లో వైరల్ అవుతుందండి. మళ్ళీ సీఎంగా ఉన్న విజయ్ గారు త్రిష గారికి సెల్యూట్ చేయడం, త్రిష గారు ఆయనకు సెల్యూట్ చేయడం, ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందండి. మళ్ళీ త్రిష గారికి ఇంత ముందు వరుసలో కూర్చోవలసిన సీటు కేటాయించడం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మళ్ళీ ఈ తమిళనాడులో ఈ రాజకీయాలు ఎలా మారుతాయి ఏమనేది ముందు తెలుస్తుంది. కాబట్టి త్రిష గారికి ఇప్పుడైతే విజయ్ గారు సీఎం అయిన తర్వాత త్రిష గారికి ఎక్కువ ప్రిఫరెన్స్ జరుగుతుంది. ఆయనకు ఎక్కువ అధికారులు కూడా ఆమెకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన ఈ వేడుకల్లో కూడా సందడి ఎక్కువ చేసింది, నవ్వుతూ సీఎం గారు విజయ్ గారు వస్తూ ఉంటే సెల్యూట్ చేయడం, అతను కూడా తిరిగి సెల్యూట్ చేయడం, ఇలా ఒకరికొకరు సెల్యూట్ చేసుకున్న ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారినాయి. మరి సీఎంగా ఉన్న విజయ్ గారు త్రిషాను చూసి ఎందుకు సెల్యూట్ చేసుకుంటున్నారు, ఒకరికొకరు ఎందుకు సెల్యూట్, వాళ్ళ మధ్య ఉన్న బంధం ఏంది, ఫ్రెండ్షిపా ఏమా అనేది కూడా సామాజిక మార్గాలు వైరల్గా మారినాయి. మరి త్రిష గారు విజయ్ గారికి పక్కన ఉండడం, విజయ్ గారు ఒకరికొకరికి కలిసిమెలిసి తిరగడం కూడా సామాజిక మార్గాల్లో వైరల్ అవుతున్నాయి. మరి త్రిష గారి సందడి ఇలాగే ఉంటుందా, ఇంకా కొనసాగుతుందా, లేదు బ్రేక్ పడుతుందా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.